గవర్నమెంట్ జాబ్స్ మనకి 2025 గా అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మెయిన్ గా మీ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీకు శాలరీ వచ్చేసి 1 మంత్ కి 35,400 రూపీస్ మీకు అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది, ఎటువంటి కటింగ్స్ లేకుండా. సో ఇందులో ఈ గవర్నమెంట్ జాబ్స్లో మీకు టోటల్గా 1340 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇవైతే అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ ఫేక్ అని అనుకుంటారు. ఎవరైనా ఫేక్ అనుకున్న ఎవరైనా సరే మీరు ఫుల్గా వీడియో చూస్తే మీకు లైవ్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ఇది మీకు రియలా ఫేక్ అనేది. సో మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్న వాళ్ళు వీడియో చూసి వదిలేస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అంటే నేనైతే రిక్వెస్ట్ అడుగుతున్నాను, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన వెంటనే మీకైతే అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టు కానీ ఇక్కడ మీకు పైన ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనకి 30 జూన్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ మీకు పైన వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ssc.government.in. ఈ వెబ్సైట్లో మనకి అఫీషియల్గా వీరైతే రిలీజ్ చేశారు. మీకు నేను లైవ్ కానీ ఓపెన్ చేసి చూపిస్తాను గైస్. ఇక్కడ మీరైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇంటర్వ్యూస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి నోటీస్ కూడా మనకైతే కొన్ని వాళ్ళు అఫీషియల్గా ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో నోటిఫికేషన్ ప్రతిదీ మనకి ఇక్కడైతే అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ మీకు పైన వెబ్సైట్ చూసుకున్నట్టయితే ssc.government.in. ఇది మనకి అఫీషియల్గా 100% రియల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు SSC అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ పరంగా మనకైతే వెబ్సైట్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఈ ఆన్లైన్లో మనకి అంటే ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఎప్పుడు రిలీజ్ చేశారు, ఆన్లైన్లో మనకి సబ్మిషన్స్ ఆన్లైన్లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళు 30 జూన్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి ఫుల్గా వీడియో చూసి మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసుకున్నాక మీకంటూ రిసిప్ట్ అని మీరైతే డైరెక్ట్గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసుకున్నాక మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఫీజు అయితే ఉంటుంది గైస్. సో మీకు ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకైతే చెప్తాను నేను. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ అంటే ఫీజ్ పేమెంట్ మీరు ఎప్పుడులోపు చేయాలంటే 22 జూలైలోపు చేయాలని చెప్తున్నారు. పేపర్ 1 వచ్చేసి మనకైతే 27 నుంచి 31 లోపు మనకి అక్టోబర్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ పేపర్ 2 వచ్చేసి మీకు జనవరి టు ఫిబ్రవరి లోపు అయితే ఉంటుంది 2026 చెప్తున్నారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఈ జాబ్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్ వాళ్ళతో మనకి అఫీషియల్గా వాళ్ళొక నెంబర్ అయితే ఇచ్చారు. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు ఈ ఫుల్ వీడియో చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. టోటల్గా మీకైతే 1340 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి వేకెన్సీస్ దగ్గర 1340 వేకెన్సీ మనకైతే క్లారిటీగా ఇచ్చారు వాళ్ళు. సో మీకు ఏ కేటగిరీ వాళ్ళకి ఏ వేకెన్సీస్ ఉన్నాయి అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనకి వాళ్ళతో క్లారిటీగా ఇచ్చారు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం మీకైతే 18 ఇయర్స్ నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి SC ST వాళ్ళకైతే అప్పర్ కేటగిరీ అంటే ఈ 30 ఇయర్స్తో ప్లస్ ఇంకా మనకి 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇట్లా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే మనకి మినిమం 3 ఇయర్స్ అని మనకైతే ఎక్స్టెన్షన్ ఇచ్చారు వాళ్ళు. సో దీని ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోవాలి. సంబంధ మనకి ఎలా ప్యాటర్న్ ఉంటుందంటే మనకి పేపర్ 1 పేపర్ 2 అని చెప్పాము స్టార్టింగ్ లో. సో పేపర్ 1 వచ్చేసి మీకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మీకు టాపిక్స్ వచ్చేసి జనరల్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద ఉంటాయి. ఇందులో మీకు 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. ఇందులో మీకు ఇంకా జనరల్ అవేర్నెస్ మీద ఉంటాయి. టోటల్గా మీకు డ్యూరేషన్ అయితే 2 hours 40 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మీకు పేపర్ 1. ఇందులో మీకు మళ్ళీ పార్ట్ ఏగా మనకి జనరల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే మనకి సివిల్ ఇంజనీరింగ్ గురించి అయితే ఉంటాయి టాపిక్స్ అనేవి. సో ఇందులో మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు గైస్. నెక్స్ట్ వన్ మెకానికల్ వాళ్ళకి కూడా సేమ్ ఇవే ఉంటాయి ప్యాటర్న్లో. నెక్స్ట్ వన్ మీకు పేపర్ 2 వచ్చేసి గైస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే జనరల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ మీకైతే ఉంటుంది పార్ట్ ఏ, లేదా మీకు పార్ట్ బిగా జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికైనా సరే ఉంటుంది, లేదా మనకి పార్ట్ సి అంటే ఆర్ అనేది జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్. సో మెయిన్గా ఇందులో మీకు ఎవరెవరికి ఉంటాయి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు వాళ్ళు. జనరల్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా సరే మెయిన్గా ఈ జాబ్స్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. పేపర్ 1లో పేపర్ 2 పరంగా మనకి వాళ్ళు ఇంకా టాపిక్స్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మనకి నాన్ వేరియబుల్ టైప్స్ అని, ఇంకా మనకి ఇక్కడ సిరీస్ అని, సో ఇట్లా చాలా అయితే ఇచ్చారు వాళ్ళు. సో ప్రతిదీ చెప్పాలంటే మీకు వీడియో చాలా లెంత్ అవుతుంది. జరిగి డిస్క్రిప్షన్లో PDF లింక్ అయితే ఇస్తాను. సో మీరు అందులో చూసి మీరు అయితే అప్లై చేసుకోండి. గ్యాస్ ఇక్కడ మీకు ఆర్గనైజేషన్ అంటే మనకి బోర్డ్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే మనకి ఇందులో సివిల్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే మీరు ఇక్కడ
3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏజ్ లిమిట్ అప్ టు 30 years చెప్తున్నారు వాళ్ళు. సో ఈ ఫస్ట్ వరకు అయితే మీకు ఈ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయైతే మీకు మెయిన్గా చెప్తాను. సెంట్రల్ వాటర్ కమిషనర్ జాబ్స్కి అయితే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇందులో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. లేదా మనకి డిప్లొమా సివిల్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ దీని కూడా మీకు సేమ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి జాబ్లో మనకి డిప్లొమా కానీ లేదా మీరు బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇవి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. మీరు డైరెక్ట్గా ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారాతే అప్లై చేసుకోవాలి, ఎటువంటి ఆఫ్లైన్ ద్వారాతే కాదు. అండ్ మనకి ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి వారితే ఇచ్చారు వాళ్ళకు. సో ఇక్కడ మీకు బల్నాపూర్ అని, సో ఈ మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, కర్ణాటక సైడ్ కేరళ సైడ్ వాళ్ళకైతే. నేను మెయిన్గా మీకైతే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తాను వాళ్ళకి, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకైతే. సో ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ వీళ్ళకి చూసుకున్నట్టయితే మెయిన్గా మీకు చెర్ల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, తిరువనంతపల్లి. సో ఇంకా మనకి ఇవి హైదరాబాద్, కృష్ణగిరి, కరీంనగర్, వరంగల్, ఒంగోలు. సో మనకి ఈ సెంటర్స్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. పార్ట్ 1, పేపర్ 1, పేపర్ 2 చెప్పాం కదా. సో ఆ సెంటర్స్ అనేవి పేపర్ 1, పేపర్ 2 మీకు చెప్పాం కదా స్టార్టింగ్లో. సో అవి మీకు ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో మీకు ఈ సెంటర్స్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి రాయాలి. మనకి వాళ్ళు అడ్రస్తో సహా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వెబ్సైట్ విజిట్ చేయండి. మీ డిస్క్రిప్షన్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను మీకు. గైస్ ఇది మీకు స్మాల్ అప్డేట్, మనమైతే ఫోటోషాప్ కోర్స్ స్టార్ట్ చేస్తాము. సో ఈ ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే మీరు ఇంట్లో కూర్చునే ఫ్రీలాన్స్గా గ్రాఫిక్ డిజైనింగ్గా ఈజీగా వర్క్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. డేకి 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. సో మనం థంబ్నెయిల్స్ అనేవి మెయిన్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్ కోర్స్లో. థంబ్నెయిల్స్ ఎలా ఎడిటింగ్ చేయాలి, పోస్టర్స్ అని ఎలా డిజైన్ చేయాలి అనేది. సో ఇవి నేర్చుకుంటే మీకు క్లయింట్స్ అనేవి మేమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీకు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతో కూడా మనం కోర్సులో చెప్తాను ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఫోన్ 99 రూపీస్కి ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఇక్కడ సాఫ్ట్ టాస్క్ మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ నో మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు.